భారతదేశ మార్కెట్లోకి ఓఎస్ఎం కంపెనీ వాళ్ళు ఒక సంచలన ఈవెన్ అయితే తీసుకొచ్చారన్నమాట. దీని పేరే స్వయం ఘాటి కార్గో అనమాట. ఇది ఒక 3-వీలర్ కార్గో ఎలక్ట్రిక్ ఆటో. ఈ ఎలక్ట్రిక్ ఆటోలోని ప్రత్యేకత ఏంటంటే డ్రైవర్ అవసరం లేకుండానే ఈ ఎలక్ట్రిక్ ఆటో తానంటదా అదే నడుపుకుని వెళ్తుంది అనమాట. సో దీనికోసం వీళ్ళు లైడార్ అనే ఒక టెక్నాలజీని కూడా ఉపయోగించారనమాట. సరే దానికి సంబంధించిన వీడియో అయితే ప్లే చేస్తే ఒకసారి చూడొచ్చు. సో మీరు గమనిస్తే కనుక ఈ పర్టికులర్ ఆటోలో ఎటువంటి డ్రైవర్ అయితే కూర్చోవడం లేదనమాట. బట్ ఆ ఆటో మాత్రం ఏదైనా లోడ్ వేస్తే కనుక నడుపుకుంటూ వెళ్ళిపోతుంది. సో దీన్నే అటానమస్ ఎలక్ట్రిక్ ఆటోలను కూడా పిలుస్తారు. సో అటానమస్ వెహికల్ కింద దీని అయితే డెవలప్ చేశారన్నమాట. భారతదేశపు మొట్టమొదటి అటానమస్ కార్గో ఎలక్ట్రిక్ ఆటోను కూడా ఓఎస్ఎం కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారని చెప్తున్నారన్నమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. సో ఫస్ట్ అయితే ఓఎస్ఎం కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ ఆటో అవుతుందో కొన్ని వారాల క్రితమే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే చేశారన్నమాట. ఒక ఎక్స్పోలో అయితే దీన్ని రివీల్ చేశారు. ఇలా ఒక అటానమస్ ఎలక్ట్రిక్ ఆటోని తీసుకొస్తామని చెప్పి స్పెసిఫిక్ గా దీన్ని ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోస్ కాకుండా కార్గోకి ఎందుకు ఇంటిగ్రేట్ చేశారంటే ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోస్ అంటే డిఫరెంట్ రోడ్ కండిషన్స్ లో నడపాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డ్రైవర్ అనే వాళ్ళు అవసరం అనమాట. సో రియల్ రోడ్ కండిషన్స్ లో అలాంటి వాటిలో డిప్లాయ్ చేయాలంటే ఏఐ టెక్నాలజీ కానివ్వండి, ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేయాలి. దీనికి కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉంటాయన్నమాట. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే రియల్ రోడ్ కండిషన్స్ లో కాకుండా కొన్ని లిమిటెడ్ ఏరియాస్ లో లైక్ మీరు పెద్ద ఇండస్ట్రీస్ లో ఉంటాయి, ఆ ఇండస్ట్రీలో ఒక విత్ ఇన్ 1 to 2 kilometers 3 kilometers రేడియస్ లోనే వాళ్ళు కొంత పోర్షన్ ఆఫ్ మన కార్గోని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తరలించాలన్నమాట. సో అటువంటి టైంలో పెట్రోల్ లేదా డీజిల్ ఉన్న ఆటోస్ని కాకుండా ఇలాంటి ఒక కార్గో ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకురావాలనే ఉద్దేశంతో వీళ్ళు లైడార్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి ఇలాంటి స్వయం ఘాటి అనే ఒక కార్గో ఎలక్ట్రిక్ ఆటోని డెవలప్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఇవన్నీ కూడా కంప్లీట్ సెన్సార్ బేస్డ్ గా పనిచేస్తాయి అనమాట. ఎవరైనా సడన్ గా మధ్యలో ఎవరైనా అడ్డొచ్చినా కూడా ఈ ఆటోస్ అనేవి ఆగిపోవడం జరుగుతుంది. ఇది కూడా స్పెసిఫిక్ ఒక పర్టికులర్ స్పీడ్ లోనే వెళ్తుంది అనమాట. మరీ హై స్పీడ్ అనేది ఇందులో ఉండదు. ఒక లిమిటెడ్ స్పీడ్ లో ఎలక్ట్రిక్ ఆటోని అయితే మీరు నడుపుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకసారి వీళ్ళు రివీల్ చేసిన స్పెసిఫికేషన్స్ గురించి కూడా మీకు ఒకసారి మెన్షన్ చేస్తాను. సో ఇదే వరల్డ్స్ ఫస్ట్ అటానమస్ కార్గో ఎలక్ట్రిక్ ఆటోని కూడా కంపెనీలు అయితే పిలుస్తున్నారన్నమాట, స్వయం ఘాటి కార్గో అని చెప్పి. దీన్ని ఇప్పుడు 4,15,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. ఒకసారి జాయి పెడితే కంపెనీ వాళ్ళు 120 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే వెళ్తుందని చెప్తున్నారు. అలానే ఇందులో అడ్వాన్స్డ్ అటానమీ సూట్ కంప్రైజింగ్ లైడార్, జీపీఎస్, మల్టీ సెన్సార్ నావిగేషన్, ఈవెన్ ఏఐ బేస్డ్ అబ్స్టకిల్ డిటెక్షన్ కూడా యూస్ చేస్తున్నారు. సో ఏఐ టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశారు. బట్ అది స్పెసిఫిక్ గా అబ్స్టకిల్ డిటెక్షన్ కోసం ఒక 6 meters లోపల ఎవరైనా వ్యక్తులు వస్తే దాన్ని డిటెక్ట్ చేసి వెహికల్ అనేది ఆగిపోతుంది అనమాట. దాన్ని కూడా పెట్టారు. జియో ఫెన్స్ రూట్ మ్యాపింగ్ కూడా పెట్టారనమాట. అలానే రిమోట్ ఫ్లీట్ మేనేజ్మెంట్. జియో ఫెన్స్ రూట్ మ్యాపింగ్ అంటే ఒక స్పెసిఫిక్ లొకేషన్ వీళ్ళు పెట్టుకుంటారు, ఆ లొకేషన్స్ లో మాత్రమే ఈ ఎలక్ట్రిక్ కార్గో ఆటో నడుస్తుంది అనమాట. నెక్స్ట్ రిమోట్ ఫ్లీట్ మేనేజ్మెంట్ అంటే వీళ్ళు వన్స్ ఎవరైనా ఒక కంపెనీ వాళ్ళు ఒక 30-40 ఆటోలని ఇలాంటి ఆటోలను కొనుగోలు చేస్తారు అనుకోండి, దాన్ని అంతా కూడా రిమోట్ గానే ట్రాక్ చేసుకోవచ్చు. ఈ ఆటో ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, దీని ద్వారా ఎంత పొల్యూషన్ సేవ్ చేశారు, ఎంత డబ్బులు ఆదా అయింది, ఇదంతా కూడా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎలక్ట్రిక్ 3-వీలర్స్ ఒక ప్రీ మ్యాప్డ్ రూట్స్ ద్వారా అయితే వర్క్ చేస్తాయి అనమాట. మీకు ఎంత చెప్పాను కదా, ఇది ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోస్ కాదు, కార్గో స్పెసిఫిక్ ఏరియాస్ అని చెప్పి. ప్రీ మ్యాప్డ్ అంటే ఉదాహరణకి ఒక XYZ ఒక కొన్ని లొకేషన్స్ వీళ్ళు ముందుగానే అనుకున్నారు అనుకోండి, ఆ లొకేషన్స్ లోనే తిరుగుతాయి, కొత్త లొకేషన్స్ కి వెళ్ళవు అనమాట. సో దానికి తగ్గట్టుగా మ్యాప్ చేసుకుంటే మొత్తం దాంట్లో ఉన్న లైడార్ టెక్నాలజీతో ఒకసారి 2-3 సార్లు ఎలక్ట్రిక్ ఆటో ఆ ప్రాంతాలంతా తిరిగి ఓకే ఈ ఏరియాస్ అని చెప్పి స్కాన్ చేసుకుంటే దాన్ని బట్టి మళ్ళీ ఆ ఏరియాస్లోనే తిరుగుతాయి అనమాట. సో ప్రీ మ్యాప్డ్ ఏరియా అయితే పనిచేస్తాయని చెప్తున్నారు. ఇంకా ఓఎస్ఎం కంపెనీ వాళ్ళు ఇలాంటి అటానమస్ కార్గో ఎలక్ట్రిక్ ఆటోస్ ని రాబోయే 24 నెలలు అంటే రాబోయే 2 సంవత్సరాలు 1,500 అటానమస్ కార్గో ఎలక్ట్రిక్ ఆటోస్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఈవెన్ ప్యాసింజర్ యూనిట్స్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. బట్ ప్రెసెంట్ అయితే మాత్రం కార్గో యూనిట్స్ అయితే మాత్రం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు అనమాట. ఒక మంచి విషయం ఏంటంటే కొన్ని రిమోట్ ఏరియాస్ లో పర్సన్స్ అందుబాటులో లేని ప్రాంతాల్లో అయితే ఇలాంటి ఒక కార్గో ఎలక్ట్రిక్ ఆటోస్ ఏదైతే ఉంటే కొంచెం వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అలానే ప్రతిసారి ఒక వ్యక్తి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండానే కొన్ని లిమిటెడ్ ఏరియాస్లో బాగా రిమోట్ ఏరియాస్లో ఇలాంటి ఆటోస్ ద్వారా నడుపుకుంటే కనుక కంపెనీస్కి కొంచెం డబ్బులు కూడా ఆదా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బట్ ప్రైస్ అనేది మాత్రం 120 కిలోమీటర్ రేంజ్కి 4.18 లక్షల రూపాయలు అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు అనమాట. అలానే ఓఎస్ఎం కంపెనీ వాళ్ళు రెగ్యులర్గా మనకి ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోస్ అలానే కార్గో ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే మార్కెట్లో అందిస్తున్నారు. ఇవేమీ అటానమస్ కాదనమాట, డ్రైవర్లు నడిపే ఎలక్ట్రిక్ ఆటోస్ అనమాట. ఉదాహరణకి మేము ఆల్రెడీ ఒమేగా సికి సంబంధించిన స్ట్రీమ్ సిటీ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన రేంజ్ టెస్ట్ అయితే చేసాం అనమాట. కంపెనీ వాళ్ళు అయితే 300 కిలోమీటర్ రేంజ్ అని చెప్పారు. మేము దాని గురించి రేంజ్ టెస్ట్ కూడా చేసాం. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే మన ఈవీ కుర్రాడు ఛానల్ అయితే ఉంటుందో ఒకసారి చూడొచ్చు. ఇందులో మనకి 15 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుంది. 300 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. పీక్ పవర్ వచ్చి 10 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. అలానే 10 అంగుళాల టైర్స్ అనేది ఇస్తున్నారు. లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ అయితే అందిస్తున్నారు అనమాట. 45 కిలోమీటర్ టాప్ స్పీడ్. అలానే ఇందులో మనకి 27% గ్రాడబిలిటీ ఉంటుంది. మీరు
ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకుంటే సుమారుగా 4 గంటల సమయం పడుతుంది అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 40 నిమిషాల్లోనే 130 కిలోమీటర్లు ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. కంపెనీ వాళ్ళు అయితే ఈ ఆటో మీద 5 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చి స్ట్రీమ్ ఎనర్జీ అనమాట. స్ట్రీమ్ ఎనర్జీ ఏంటంటే కొంచెం సైజ్ లో డిఫరెన్స్ అయితే వస్తుంది. ఇందులో కూడా సేమ్ 300 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది అనమాట. సేమ్ అదే స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కొన్ని డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఆటోలో మీకు ఆ సైజ్ డిఫరెన్స్ అయితే మాత్రం స్ట్రీమ్ సిటీకి స్ట్రీమ్ ఎనర్జీకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. అలానే వీళ్ళు రేజ్ ప్లస్ అని ఒక కార్గో ఎలక్ట్రిక్ ఆటోని కూడా మార్కెట్లో అందిస్తున్నారు. దీని గురించి కూడా మన ఒక వీడియో అనేది మన ఈవీ కుర్రాడి ఛానల్ అయితే చేయడం జరిగింది అనమాట. సో ఇవి వచ్చి కార్గో ఎలక్ట్రిక్ ఆటోస్ అనమాట. ఇందులో వచ్చి 550 కేజీల పేలోడ్ కెపాసిటీ అయితే ఇస్తున్నారు. 45 కిలోమీటర్ టాప్ స్పీడ్, 10.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 150 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం వచ్చి 3 గంటల సమయం అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ మాక్సిమం పవర్ వచ్చి 9.55 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అయితే ఉంటుంది. ఒక వెహికల్ మీద 3 సంవత్సరాలు 80,000 కిలోమీటర్ల వారంటీ, బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాల పాటు ఈ ఎలక్ట్రిక్ ఆటో మీద అయితే వారంటీ అనేది ఇస్తున్నారు. అలానే వీళ్ళు రీసెంట్ గా 4-వీలర్ ట్రక్స్ కూడా తీసుకొచ్చారన్నమాట. M1KA 3.0 అని చెప్పి ఇందులో వచ్చి మనకి 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది లభిస్తుంది. అలానే మనకి ఒకసారి ఛార్జ్ పెడితే 180 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్, గ్రాడబిలిటీ వచ్చి 30% గ్రాడబిలిటీ అయితే ఉంటుంది. 130 కిలోవాట్ల పీక్ పవర్ PMS మోటార్ అయితే ఇందులో అయితే యూజ్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చి 96.77 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఈ ట్రక్ అయితే ఇస్తున్నారు అనమాట. అలానే ఇందులో మనకి CCS Type 2 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది అనేది చెప్తున్నారు. సో ఇలా వీళ్ళు ఎలక్ట్రిక్ 3-వీలర్స్, అందులో ప్యాసింజర్ కార్గో సెగ్మెంట్ ఎలక్ట్రిక్ 3-వీలర్స్ ఇస్తున్నారు. అలానే ట్రక్ సెగ్మెంట్ చూస్తే M1KA 3.1 అనే ఒక ట్రక్ ను కూడా ప్రజెంట్ అయితే మార్కెట్ లో అందుబాటులో తీసుకొచ్చారు. అయితే ప్రజెంట్ మేజర్ అప్డేట్ ఏంటంటే OSM కంపెనీ నుంచి ఒక ఆటోనమస్ 3-వీలర్ కార్గో వెహికల్ అయితే తీసుకొచ్చారు అనమాట. సో ఇందులో ఏంటంటే 120 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తున్నారు. కంప్లీట్ గా డ్రైవర్ అవసరం లేకుండానే వెహికల్ అయితే అనమాట. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోనమస్ 3-వీలర్ కార్గో వెహికల్ అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. టెక్నాలజీ పరంగా అయితే మాత్రం మన వేరే దేశాలతో పోటీ పడే విధంగా అయితే కొత్త టెక్నాలజీని అయితే ఇంటిగ్రేట్ చేస్తున్నారు. బట్ రియల్ టైంలో మరి వెహికల్స్ని విత్ ఇన్ ఒక 1 year 2 years తర్వాత యాక్సెస్ చేసిన తర్వాత మనకి ఇంకా రియల్ టైం ఫీడ్బ్యాక్ వస్తుంది. కాబట్టి అప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ ప్రకారం కూడా మరికొన్ని వీడియోస్ కూడా మెన్షన్ చేద్దాం, తర్వాత వాడిన తర్వాత ఎలా ఉందనే డీటెయిల్స్తో కూడా. ఈ ఒమేగా సీకి కంపెనీ వాళ్ళు మార్కెట్ తీసుకొచ్చిన కొత్త ఆటోనమస్ ఎలక్ట్రిక్ ఆటో సమాచారం అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పిలిచినైతే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతుంది అయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్, ఆటోమొబైల్ కోసం MBS ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.